డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామ గ్రామ సమీపంలో జగనన్న ఇళ్ల స్థలాల 4వ లేఅవుట్లో ఇసుక మాయమైంది. లబ్ధిదారులకు పంపిణీకి చేయడానికి నిల్వ ఉంచిన ఇసుకను కొందరు ఎత్తుకుపోయారు. చివరికి ఆరా తీస్తే వారు మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులే అని తేలింది. రాత్రికి రాత్రి 70 లారీల ఇసుకను తరలించిన తన అనుచరులు దొంగల శ్రీధర్, వాసంశెట్టి బాలాపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని హౌసింగ్ అధికారులను రాష్ట్ర మంత్రి సుభాష్ ఆదేశించారు. మన రామచంద్రపురంలో పనిచేస్తున్న ఏఈ అయిన హౌసింగ్ కోఆపరేటివ్ ఏఈ అయినటువంటి కుప్సెట్టి వెంకట భాస్కరరావు గారు వారికి సంబంధించిన ఇసుక అంటే ఈ వెలసావరం రోడ్డు ద్రాక్షారాం లిమిట్స్లో సుమారు 3000 టన్నుల ఇసుక అక్కడ నిల్వ చేశారంట. ఈ ఇసుకని ప్రభుత్వ కాలనీస్ నిర్మించడానికి గత ప్రభుత్వం జేపీ వెంచర్ సాయంతో వేసిన నిల్వలను అక్కడ పెట్టుకోగా 26వ తారీఖు నైటు సుమారు ఒక 2000 టన్నుల ఇసుక దొంగతనం చేశారని వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే సదరు ఇసుకని ఈ కట్ట అశోక్ ఎలియాస్ పండు అనే వ్యక్తి, కాంట్రాక్టర్ సాయిరాం అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా ఈ జేసీబీ ఉపయోగించి తరలించడం జరిగింది. సదరు ఇసుకని కట్ట పండు స్థలంలో ఏఈ గారు కనుగొనడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అలాగే దీనికి ఆదిమూలపు సాయి మణికంఠ, ఈ వాసంశెట్టి చంద్రశేఖర్ బాలా సహకరించారని ఏఈ గారు చెప్పడం జరిగింది. అయితే దీని మీద తదుపరి దర్యాప్తు చేసి మేము ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరేం చేశారనేది మేము దర్యాప్తులో తెలుస్తాం.